హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిర. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఎడిటింగ్ కోసం చెప్తున్నానన్నమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చాలామంది ఎడిటింగ్ ఎందులో చేస్తున్నారని చెప్పి కామెంట్స్ పెట్టారు కదా! సో, వాళ్ళ కోసమే నేను స్పెషల్‌గా ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే 3 యాప్స్ ఉంటాయండి. ఒకటి కైనీమాస్టర్ అండ్ ఇన్‌షాట్ అండ్ వీఎన్ ఓకేనా? సో, ఈ 3 ఉంటాయి. నాకైతే ఈ కైనీమాస్టర్‌లో కొంచెం కష్టం అనిపిస్తదనమాట. చేయడానికి ప్రాసెస్ ఎక్కువ. అంటే అది అడ్డంగా తీసుకుంటది. అడ్డంగా ఉంటదనమాట. సో, ఫోన్‌ని అడ్డంగా పెట్టి చేయాలి. సో, నాకది వీలు కాలేదు. అంటే ప్రాసెస్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు సాయి కృష్ణ ఉంటారు కదా! ఆ టెక్ ఛానల్. సో, అతనైతే క్లారిటీగా చెప్తారు దీనికోసం. చాలా వివరంగా చెప్పారు. అతని వీడియోస్‌లో ఉంటాయి. కాకపోతే నాకు ఈ కైనీమాస్టర్ అనేది కొంచెం కష్టం అనిపించింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే అది లోగో కూడా వస్తది మన వీడియోలో పైన. సో, అలా చూస్తే జనాలకి బాగోదు కదా! ఇందులోనే చేస్తున్నారు ఎడిటింగ్ అని చెప్పి తెలుస్తుందనమాట. సో, అందుకని చెప్పి నేను చేయను. మళ్ళీ ఇప్పుడు ఆ లోగో తీసియాలి అంటే, ఆ వాటర్ మార్క్ తీయాలంటే అమౌంట్ పెట్టాలనమాట మళ్ళీ మనం. ఇన్‌షాట్ యాప్‌లో అలా కాదనమాట. ఇన్‌షాట్ యాప్‌లో మనకి కొన్ని ఫీచర్స్ బావుంటాయి అండ్ యానిమేషన్స్ బావుంటాయి. వీడియో ఎడిటింగ్ మొత్తం అందులోనే చేస్తాను నేనైతే. సో, అది చాలా బావుంటుంది. ఇంకా వీఎన్ వచ్చేసరికి ఇంకా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. బావుంటుంది. ఎడిటింగ్‌కైతే చాలా బావుంటుంది వీఎన్ యాప్. కాకపోతే నేను యూజ్ చేయలేదనమాట. సో, నేనైతే ఇన్‌షాట్ ఎప్పుడో స్టార్టింగ్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు నచ్చింది. ఇన్‌షాట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో గాని ఎడిటింగ్ చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఎలా అనేది నేను చెప్తాను. ఓకేనా? సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లో ఇన్‌షాట్ యాప్ ఎక్కించుకోండి, సరేనా? సో, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో, అందుకని ఇలా చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది కదా! ఇక్కడ న్యూ అని ఉంది కదా! ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక వీడియోని. సో, నేను ఒక వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే అని ఉంది కదా! కిందన టిక్ మార్క్ అది ఓకే చేయండి. వీడియో ఇలా వస్తుంది కదా! సో, ఇక్కడ కాన్వాస్ అని ఉంది చూసారా? లాంగ్ వీడియో అనుకోండి. ఇక్కడ కాన్వాస్ దగ్గర 16:9 అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఓకేనా? అదే షార్ట్ వీడియో అనుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌ది లోగో చూపిస్తుంది కదా! ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసినా పర్వాలేదు. అదే యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కనుకోండి 16:9లో తీసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసేద్దాం. సో, వీడియో మీకు ఎంతవరకు కావాలో, అంటే స్టార్టింగ్ మనము కెమెరా పెట్టుకుంటాం, కాకపోతే మనము అడ్జస్ట్ చేసుకోవాలి కదా! సో, ఇలా కట్ చేసుకుంటాను. ఓకేనా? సో, ఇక్కడ నేను స్టార్ట్ చేసిన. ఓకేనా? సో, ఇక్కడ వరకు నేను కట్ చేసేసుకుంటున్నాను వీడియో. ఓకేనా? సో, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిర. సో, ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఆపేసి ఇక్కడ మధ్యలోని ఇక్కడ స్ప్లిట్ అని ఉంది చూసారా? సో, ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాను. అంటే దీనికి నేను గ్యాప్ ఇచ్చాను, కట్ చేస్తున్నాను. అర్థమైందా? సో, ఇప్పుడు ముందున్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ గుర్తుంది చూసారా కిందన రెడ్ కలర్లో? ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ మన వీడియో ఎంట్రన్స్లోని వస్తుంది కదా నాది స్మార్ట్ ఇందిరా అని చెప్పి, అది నేను యాడ్ చేస్తాను చూడండి. చాలామంది నన్ను అడిగారు ఈ వెల్కమ్ మెసేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. అది నేను ఆల్రెడీ మెసేజ్లో చెప్పానండి. ఓకేనా? సో, ఇది నేను ఎక్కడ డౌన్లోడ్ చేశానంటే, ఇది మనము క్రియేట్ చేసుకోవాలండి. ఏ యాప్లో అంటే ఇక్కడ కాన్వా యాప్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఈ కాన్వా యాప్లోనే మనము దాన్ని చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, చూడండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిర. సో, ఇలా వస్తుందండి నా లోగో అయితే. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. ఈరోజు సో, ఇలా కంటిన్యూ అవుతుంది కదా! ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడైనా కట్ చేసుకోవాలి, కొంచెం అంటే ఈ మొక్క ఇలా నచ్చలేదు అని అనుకోండి, ఇలా కట్ చేసుకొని ఇలా ముందుకు వెళ్ళిపోవాలి. లేదు వద్దు అనుకుంటే మళ్ళీ ఇలా బ్యాక్కి వెళ్ళి ఇక్కడ 2 యారో మార్కులు ఉన్నాయి చూసారా? అటొకటి ఇటొకటి. సో, ఇటువైపు ఉన్నది క్లిక్ చేస్తే అది పోతుందన్నమాట. మీరు కట్ చేసింది కూడా పోతుంది. సో, ఇది నెక్స్ట్ ఇప్పుడు మీరు పక్కన ఏదైనా ఫోటో యాడ్ చేయాలి అని అనుకున్నారా? వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా యాడ్ చేయాలి అంటే ఇక్కడ చూసారా పైన పిఐపి అని ఉంది చూసారా? అక్కడికి వెళ్ళండి. సో, ఇక్కడ ఏదైనా ఫోటో వస్తుంది చూడండి. సంథింగ్ సపోజ్ నేను ఈ బిట్ తీసుకున్నాను. ఓకేనా? ఈ బిట్ని మనం ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా పైన సైడ్కి ఎక్కడైనా ఇలా పెట్టుకుందాం. సో, అది ఆన్ అవుతుంది. అందులో చేస్తున్నారని చెప్పి కామెంట్స్ పెట్టారు కదా! ఓకేనా? సో, ఇది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకెక్కడైనా కావాలన్నా కూడా ఈ పిఐపి అని ఉంది కదా పక్కన
సో దాని మీద మళ్ళీ ట్యాప్ చేస్తే మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ఇది వద్దు అని అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది అండ్ దీనికి వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయండి. ఓకేనా. సో దీన్ని నేను ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ వీడియోకి అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నేను వాయిస్ ఇవ్వాలన్నా వాయిస్ పెంచాలన్నా ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా ఇక్కడ. సో నేను మొత్తం మ్యూట్లో పెట్టేస్తాను. షార్ట్స్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే పెట్టను. సో ఇలా మొత్తం తగ్గించేయండి. తగ్గిస్తే మీకు వాయిస్ అనేది తగ్గిపోతుంది. లేదు కావాలి అనుకుంటే ఇలానే ఉంచేయండి. అండ్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది చూసారా కిందన, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ బటన్ ఉంది చూసారా, ఈ రెడ్ కలర్ బటన్ నొక్కితే మీరు వాయిస్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా అది క్లిక్ చేస్తే సరిపోతుంది, వాయిస్ వచ్చేస్తుంది. ఓకేనా. మీకు ఈ వీడియో స్లోగా ఉంది అని అనుకోండి, ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ స్పీడ్ని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో స్పీడ్గా వస్తుంది అనమాట. షార్ట్స్కి అయితే నేను 2 వరకు 250 వరకు వెళ్ళిపోతానండి. అదే లాంగ్ వీడియోకి అయితే 1.10 అట్లా పెడతాను. ఓకేనా. అండ్ ఇక్కడ యానిమేషన్ అని ఉంది చూసారా, ఇది ఏంటంటే మనకి ఎఫెక్ట్ అనమాట. జస్ట్ ఇలా రావడం, ఇది మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ అవుట్ కాంబో ఇలా మన ఫోటో అనేది షేక్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. అన్నీ తీసుకోదండి, కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకోవాలి. మిగతావన్నీ కూడా నార్మల్గా ప్రైస్ ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ లోగో అని ఉంది చూసారా, ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదా, ఇది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇంటూ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఆఫ్ చేసేయండి. డేటా ఆఫ్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని నొక్కారనుకోండి, మీకు యాడ్ కూడా రాదు. యాడ్ కూడా రాకుండానే అది కట్ అయిపోతుంది అనమాట. అదే డేటా ఆన్ చేసి ఉంచారనుకోండి యాడ్ వస్తుంది, యాడ్ చూసినాక మీకు లోగో సింబల్ అనేది పోతుంది. సో నెక్స్ట్ ఇందులోని మ్యూజిక్, ఆల్రెడీ మ్యూజిక్ కోసం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇక్కడ రికార్డ్ ఇవ్వాలి, ఇక్కడ మ్యూజిక్ ఇవ్వాలి. మీకు ఏమైనా మ్యూజిక్ మీరు ఇవ్వాలి అని అనుకుంటే మీ దగ్గర ఏదైనా ఉంటే ఇచ్చేయచ్చు. సో ఇది చూడండి, యూజ్. ఓకేనా. చూడండి మ్యాటర్ ఏంటంటే చాలా మంది. ఓకేనా. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, వాల్యూమ్ పెంచుకునే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. సో మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇలా అండి ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇంకా దీన్ని ఫైనల్గా ఇక్కడ సేవ్ అని ఉంది చూసారా, ఇక్కడ సేవ్ చేసేసుకోండి. మీ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇలా ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చిన తర్వాత క్లిక్ చేసేస్తే మీ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా. సో నా వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.